హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ పాకం లేకుండా, తడిపిండి అవసరం లేకుండా కమ్మటి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పాకం రాని వాళ్ళు మరి అరిసెలు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పాకం సరిగ్గా రాకపోతే మనం చేసుకున్న ఆ వంట వేస్ట్ అయిపోతుంది కదా. మరి పాడేసేటప్పుడు మనసులో ఎంతో బాధ, డబ్బు వృధా అయిపోతుంది, ఇంకా దాంతోపాటు శ్రమ, సమయం ఇలా అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మరి మనం పాకంతో అవసరం లేకుండా అదే రుచితో కమ్మటి అరిసెల్ని చాలా మృదువుగా ఎలా తయారు చేసుకోవాలో మరి ఇప్పుడు ఆలస్యం లేకుండా చూద్దాం. మీరు కూడా నాతో పాటు వీడియో చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం తురుము, మనం ఏ కప్తో బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం నీళ్ళల్లో పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి జల్లిగంట సహాయంతో బెల్లం నీళ్ళను మట్టి లేకుండా వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం వడగట్టిన బెల్లం నీళ్ళను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు జల్లించిన బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ బెల్లం, బియ్యం పిండి, గోధుమ పిండి ఒకే కప్పు కొలతలతో తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా అంతా కలిసేటట్టు చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ముందే కరిగించుకున్న బెల్లం గిన్నెను మరొకసారి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బెల్లం నీళ్ళను మరిగించుకోవాలి. 1 టీ స్పూన్ నువ్వులు, 4 లేదా 5 ఇలాచీలను మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం నీళ్ళను మరిగించుకోవాలి. బెల్లం నీళ్ళు పూర్తిగా మరిగిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని మంటని స్లోగా చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మరొక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని ఇంకొక గిన్నెలోకి మార్చేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి గిన్నె పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని చేత్తో మృదువుగా మెత్తగా అయ్యేంత వరకు వత్తుకోవాలి. ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనకి కావలసిన సైజులో ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక పాలిథిన్ పేపర్ లేదా బటర్ పేపర్ తీసుకోండి. దానికి కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండను అరిసె మాదిరిగా వత్తుకోవాలి. మీరు ఇలా ప్లెయిన్గా వత్తుకోవచ్చు, లేకపోతే నువ్వులు అద్ది కూడా వత్తుకోవచ్చు. నువ్వులు అద్దుకోవడం మీ ఆప్షనల్ మాత్రమే. ఇలా మనం అన్నిటినీ అరిసెల మాదిరిగా వత్తుకొని ప్లాస్టిక్ పేపర్ పైన వేసి పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపేటంత ఆయిల్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మీడియం హీట్ ఆయిల్లో ఒత్తి పెట్టుకున్న అరిసెను వేసుకొని ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకొని జల్లిగంట సహాయంతో ఆయిల్ పూర్తిగా తీసేసి టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్లోకి మార్చేసుకోవాలి. ఇలా మనం ఒత్తి పెట్టుకున్న అరిసెలన్నిటినీ ఒకే మాదిరిగా చేసుకోవాలి. మనం వీడియోలో చూస్తున్నారు కదా, ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయి. సేమ్ అరిసెల్లాగే ప్రతి
ఒత్తుకున్న అరిసె మనకి పొంగుతూ చాలా సాఫ్ట్గా మీరు వీడియోలో చూస్తున్నారు కదా. మీరు ఆయిల్ని పూర్తిగా తీసేసుకోండి. జల్లిగంటలో కొద్దిసేపు కొన్ని క్షణాలు అలాగే వదిలేసి ఆయిల్ తీసిన తర్వాత టిష్యూ పేపర్లోకి మార్చేసుకోండి. అప్పుడు మీకు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు. ఇప్పుడు మనం ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ఆయిల్ పూర్తిగా తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనకి ఎంతో నోరూరించే అరిసెలు తినడానికి రెడీగా ఉన్నాయి. మనకి పాకంతో పని లేకుండా, తడిపిండి అవసరం లేకుండా, తక్కువ శ్రమతో ఇంచుమించుగా అరిసెల మాదిరిగా ఉండే రుచితోనే ఉంటాయి. లోపల చాలా సాఫ్ట్గా, పైన కొద్దిగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా నచ్చితే ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఉంటాను. కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం.